వెంటనే 4 చేతులతో శంఖు చక్రాలతో వసుదేవుడికి బాలకృష్ణుడు దర్శనమిచ్చాడు. అలాంటి అద్భుత దర్శనంతో వసుదేవుడు పులకించిపోయాడు. శ్రీకృష్ణుడు జన్మించింది కేవలం కంసుడి కోసమేనా? కాదు. ద్వాపర యుగమంతా రాక్షస యుగమే. ఆ రాక్షస వంశాలన్నీ కలియుగంలో వస్తే ఇక ఆ అరాచకం అంతా ఇంతా కాదు. అందుకే కలియుగంలోకి ఒక్క రాక్షస వంశం కూడా రాకుండా సమూలంగా శ్రీకృష్ణుడు నాశనం చేయడానికే ఆ అవతారం ఎత్తాడు. శ్రీకృష్ణుడు ముందు కంసుడు ఒక చిన్న నలుసు అంతే. అలా తన ఒడిలో ఆడుకుంటున్న పరమాత్మను చూసి దేవకీదేవికి ఆనందం, దుఃఖం రెండూ వచ్చాయి. కంసుడు ఎక్కడ తన బిడ్డను చంపేస్తాడో అన్న భయం. దేవుడే పుట్టినా తల్లికి కొడుకే కదా, కన్న తల్లి భయం తనది. అప్పుడే విష్ణు స్వరూపంలో ఉన్న కృష్ణుణ్ణి దేవకి ప్రార్థించింది. దుష్టుడైన కంసుణ్ణి శిక్షించాలని కోరింది. అప్పుడు విష్ణువు దేవకీ వసుదేవుల పూర్వజన్మల గురించి వివరించాడు.